ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 130వ కీర్తన 7-8 వచనములు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానములో చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని గమనించాలి ప్రియ భక్తులారా. ఏంటి అనంటే, మనుష్యులు ఈ లోకములో ఆశ పెడుతూ ఉంటారు. మొదటిసారి కలిసినప్పుడు కావచ్చు, మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేదా కొత్తలో కావచ్చు, ఏం చేస్తారు అనంటే అనేక రకాల వాగ్దానాలు చేసేస్తారు. అంటే అది చేస్తాము, మీకు ఇది చేస్తాము, మీకు ఎలా ఉంటాము, మిమ్మల్ని మేము చూసుకుంటాము, ఏ తక్కువ లేకుండా ఉంటుంది, మేము మీకు అండగా ఉంటాము, ఇక నానా రకాలుగా చెప్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ చెప్పేటువంటి వాటి మీద నీవు కానీ ఆశ పెట్టుకున్నావు అని అంటే ఖచ్చితముగా నష్టపోతావు, ఖచ్చితముగా నిరాశకు గురి అవుతారు. ఇది నా స్వ అనుభవంలో కూడా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క లేఖనము సత్యమైనటువంటిది. మనుష్యుల మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద నీవు ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు అనగా ప్రార్థించేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండి ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన తప్పక నెరవేర్చేటువంటి దేవుడు. నిన్ను నిరాశకు గురి చేయక ఆయన నీ ఆశను తృప్తిపరిచేటువంటి నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఏదైనా దోషాలుంటే ఆయన సంపూర్ణముగా క్షమించి సంపూర్ణమైన విమోచన కలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ 1% ఉండొచ్చు, 1%. ఆ 1% ఆ వ్యక్తులు నిజమైనటువంటి దేవుని ఆత్మ కలిగిన వారు కనుక మాట తప్పరు. వాళ్ళు నష్టమైన ఏదైనా సరే మాట తప్పరు, ఎదుటి వారికి ఇచ్చిన మాట. అటువంటి వారి మీద నీవు ఆశ పెట్టుకుంటే కొద్దిగా అయినా బెటర్గా ఉంటుంది. కానీ ప్రతి వారి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే మాత్రము నశించిపోతావు, కృషించిపోతావు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మీద ఆశ పెట్టుకో, తప్పక నీ కార్యమును సఫలపరిచి సంపూర్ణముగా విమోచిస్తారంట ఆయన. చూడండి, మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మనము ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు, అంటే ఇవ్వకపోవచ్చేమో, చేయలేకపోవచ్చు వారి పరిస్థితిని బట్టి. కానీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు, సర్వకాలానికి సరిపోయేటువంటి ఆహారమును సమస్తాన్ని ఈ భూమి మీద ఉంచినటువంటి దేవుడు ఆయన. మరి మన జీవితాలు ఏ పాటి ఆలోచించండి, నీటి ఆవిరి బుడగలాంటివి కదా. మరి మన జీవితానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు ఆయన, సంపూర్ణముగా ఇచ్చే దేవుడు ఆయన, సంపూర్ణముగా విమోచన కలిగించగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నారు, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాను అంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ ఆశ కలిగి ఉన్నావో, దేవుని కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉందా, దేవునికి సాక్షిగా బ్రతకాలని ఆశ కలిగి ఉందా, దేవుని పనిముట్టుగా వాడబడాలని ఆశ కలిగి ఉన్నారా? దేవుడు ఖచ్చితముగా మీ ఆశను నెరవేరుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన వైపే చూస్తూ ఉండండి, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి. సంపూర్ణ విమోచన ఈ మాసములో, మే మాసములో మీకు దేవుడు దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆయన ఏదైనా దోషం లేదని చేసి ఉంటే క్షమించేటువంటి దేవుడు. మనుషులు క్షమించరు, మనుషులు క్షమించరు. వారు పెద్ద పెద్ద భక్తులైనా సరే, ఇంకా వారు పెద్ద పెద్ద ప్రార్థనాపరులైనా సరే, ఇంకా వారు పెద్ద పెద్ద విశ్వాసులైనా సరే, వారు క్షమాపణ గుణం అనేది ఉండదు. ఇది సత్యం ప్రియ దేవుని, ఉండనే ఉండదు. పైకి ఒకవేళ మన మాట పూర్వకంగా అన్నా కూడా హృదయంలో మాత్రం క్షమించేటువంటి తత్వం లేదు ఈ కాలంలో.
కానీ సర్వోన్నతమైన దేవుని యొద్ద నీవు కానీ ఇశ్రాయేలు అంటే ప్రార్థన చేసేటువంటి యోధురాలుగా ఉంటే ఆయన నీ అపరాధములను క్షమించి సంపూర్ణమైన విమోచనని కలిగించి ఆశీర్వదిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మీద ఆశపడు. ఈ మాసములో గొప్ప కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించబోచు ఉన్నారు. మీ ఆశను ఆయన నెరవేర్చబోచు ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ దేశంలో ఉన్నా సరే, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీకు సహాయము చేస్తారు. దేవుడు మీ ఆశను నెరవేర్చి సంపూర్ణ విమోచనను మీకు అనుగ్రహిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, మొట్టమొదటిగా ఇశ్రాయేలులుగా అయ్యా అనగా ప్రార్థించేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా, మీ మీద ఆశ పెట్టుకొని ఈ లోకములో బ్రతుకుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. లోకములో మనుషుల మీద ఆశ పెట్టుకొని ఎవరైనా నాయన ప్రభు బాధపడుతూ ఉంటే నాయన, ఈ నూతన మాసంలో ప్రభు పరిశుద్ధుడా నాయన మీరే సహాయము చేయండి. ఇది మొదలుకొనైనా సరే మీ మీద ఆశ పెట్టుకొని మీ బిడ్డల బ్రతుకుటకు సహాయము చేయండి నాయన. సంపూర్ణమైన విమోచన కలిగించుదురుగాక యేసునామములో. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకు నాయన ఆరాకొర కాదు ప్రభువ. అయ్యా, కొద్దిపాటి నాయన తన శ్రమ నుంచి విమోచన కాదు నాయన, ప్రతి శ్రమలో నుంచి నాయన ఈ దినకాలము నాయన విడుదల కలుగునుగాక యేసునామములో. మీరే సహాయం చేయండి అయ్యా. బిడ్డలు ఒకవేళ అపరాధములు చేసి ఉంటే దయతో క్షమించండి. పరిపూర్ణమైనటువంటి అయ్యా తన ప్రభు మీ స్వభావాన్ని బిడ్డలు పొందుకొని ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను సమృద్ధిగా దీవించుదురుగాక. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించి ఫలింపచేయుదురుగాక. గర్భఫలముతో దీవించుదురుగాక. అయ్యా, బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరణకర్తగా ఉండి ఆదరించుదురుగాక. అయ్యా తండ్రి ప్రభు ఉద్యోగ ప్రయత్నాలను దీవించండి నాయన. మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగు చేయండి నాయన. మీరే ప్రభు పరిస్థితులు అప్పుల సమస్యల నుంచి, వడ్డీల సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. మీరే నాయన ప్రభు పరిస్థితుల బిడ్డల ప్రయత్నాలను దీవించండి, సఫలము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా తను వారి ప్రయాణాలను క్షేమకరమైన ప్రయాణాలుగా మార్చుదురుగాక. మీ దూతల కావలించి కంచెను వేసి కాపాడుదురుగాక. మీరే సహాయం చేయను నాయన. అయ్యా, ప్రత్యేకముగా నాయన మా సహకారులకు నాయన, ఎవరైతే నాయన ఏ ప్రాంతము నుండి నాయన ప్రభా బిడ్డలు నాయన అయ్యా మినిస్ట్రీకి నాయన తండ్రి ప్రభా సపోర్ట్ చేస్తూ ఉన్నారో, అయ్యా మాకు సహకారులుగా నిలవబడ్డారో ప్రభా, అయ్యా వారందరినీ దీవించమని అడుగుచూ ఉన్నాం నాయన. వారి అవసరాలు తీర్చండి అయ్యా. వారి పిల్లలను దీవించండి నాయన. అయ్యా వారి అవసరాలను తీర్చి సమృద్ధి పరిచి వారి గిన్నెలు నిండి పొర్లులాగున సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. పరిశుద్ధుడా, కుటుంబాలలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సహకారుల కుటుంబాలను నూరంతలుగా ఫలింపజేసి ఆశీర్వదించుదురుగా కానీ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. నమ్మకముగా ప్రార్థన చేస్తాము, దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. మాకు ఎవరైతే యూట్యూబ్లో మెసేజ్ పెడుతున్నారు, ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నారు, వారి బిడ్డల కొరకు, యవన బిడ్డలు పాడైపోతున్నారని పెడుతూ ఉన్నారు, అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలు పెడుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం, గర్భఫలముల కోసం అనేక మంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన ప్రతిదినము చేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు త్వరలోనే కార్యాలు చేస్తారు. విశ్వాసంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.